హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫోటో డైట్. నా పేరు పవన్, ఫోటో డైట్ పవన్. ఈరోజు టాపిక్ ఏంటంటే కెల్విన్ అనమాట. ఆ కెల్విన్ ఎలా చేంజ్ అవుతుంది, ఎలా చేంజ్ చేసుకోవాలనేది చిన్న ప్రాక్టికల్గా చూపించబోతున్నాను. ఆ కెల్విన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఫోటోగ్రఫీలో కలర్ బ్యాలెన్స్, వైట్ బ్యాలెన్స్ సెట్ చేసుకోవాలంటే కదా మనకి చాలా ఇంపార్టెంట్ అనేది ఆ కెల్విన్. అన్ని కెమెరాస్లో ఉంటాయి, ప్రతి కెమెరాస్లో ఉంటాయి, అన్ని డిఎస్ఎల్ఆర్స్లో, మిర్రర్స్లో ఏదైనా ఉంటుంది. మనం మ్యాక్సిమం సన్సెట్ చూసినట్టయితే ఎప్పుడూ కూడా సన్ రైజ్ కానీ సన్సెట్ ఎప్పుడైనా మీరు చూసినట్టయితే ఖచ్చితంగా మీకు రెడ్ కలర్లో ఉంటుంది. ఈ రెడ్ కానీ, ఆరెంజ్ కానీ, ఎల్లో కానీ ఇవన్నీ మనకి ఆ టింట్స్ అన్నీ మిక్స్ అయి ఉంటాయి. ఎప్పుడైతే ఎగ్జాక్ట్లీ మీరు సన్ ఇటువైపు ఉన్నప్పుడు మనం ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో డైరెక్షన్ చూసినట్టయితే అక్కడ ఖచ్చితంగా బ్లూ కలర్ ఉంటుంది. బ్లూ టోన్స్ అన్నీ ఉంటాయి, బ్లూ టింట్స్ ఉంటాయి. బ్లూకి సంబంధించిన అన్ని షేడ్స్ ఇటువైపు ఉంటాయి, రెడ్కి సంబంధించిన అన్ని షేడ్స్ ఇటువైపు ఉంటాయి. అంటే సన్సెట్ కావచ్చు, సన్ రైజ్ కావచ్చు, ఎటువైపు ఉంటే అటువైపు రెడ్ టోన్స్ అన్ని, రెడ్ కలర్ సంబంధించిన అన్ని, ఆరెంజ్ కావచ్చు, లేదంటే ఎల్లో కావచ్చు, ఇవన్నీ అక్కడ మిక్స్ అయి ఉంటాయి మనకి. అదేవిధంగా సేమ్ క్వైట్ ఆపోజిట్లో మనకి బ్లూ కలర్ సంబంధించిన అన్ని టోన్స్ ఉంటాయి. ఇదే ఎవరైనా జస్ట్ మీరు ఎప్పుడైనా మైండ్లో పెట్టుకోనండి, కెల్విన్స్ని ఎప్పుడన్నా కూడా రెడ్ బ్లూతోనే మనం కంపేర్ చేస్తాం. వామ్ కలర్స్ రెడ్, కూల్ కలర్స్ వచ్చేసి బ్లూ. జస్ట్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను ఇక్కడ మీకు సన్ సెట్ అవ్వబోతుంది కాబట్టి నేను ఇక్కడ మన కెల్విన్స్ అనేది నేను చూపించబోతున్నాను. ఇప్పుడు యాక్చువల్గా ఇది బ్లూ కలర్ వచ్చేసింది. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, సెట్టింగ్స్లో పోతున్నాను. కెల్విన్స్ 2.8 ఉందండి. కలర్ టెంపరేచర్ 2.5 నుంచి స్టార్ట్ అవుతుంది. చూడండి, పూర్తిగా టోటల్గా ఒరిజినల్ చూపించండి. ఒకసారి ఒరిజినల్ చూపించండి ఎలా ఉందో స్కై అంతా. నేను పెట్టుకున్న సెట్టింగ్స్ ఏమున్నాయి చూడండి. 2.5 నుంచి నేను కెల్విన్ స్థాయిని నేను ఎప్పుడైతే పెంచుకుంటూ పోతానో మనకి ఇక్కడ ఒరిజినల్ మనం ఏదైతే కరెక్ట్ కలర్స్ చూసుకుంటున్నామో అక్కడ మీరు చూసుకోవచ్చు ప్రాక్టికల్గా. మనకి ఎంత రెడ్ కావాలంటే అంత మనము 10,000 వరకు వెళ్ళిపోయినా టోటల్ చేంజ్ మనకి చూడండి. ఈజీగా మీకు అండర్స్టాండ్ చేసుకోవచ్చు. మీరు కెల్విన్స్ని నార్మల్గా కూడా తీస్తాను, ఫుల్ కెల్విన్ 10లో పెట్టి తీసినాను, 10,000 నాకు కావాల్సిన కలర్ ఇది. ఒరిజినల్గా అక్కడ ఎట్లుందంటే అక్కడ 5,000, 4,800 ఓకే ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకొకటి ఫుల్ టింట్ అంతా టోటల్ చేంజ్, బ్లూ కలర్ అయిపోయింది మొత్తం. లీస్ట్ పెట్టేస్తా, 2.5లో పెట్టినా. చూడండి, సేమ్ ఫోటోనే మనము జస్ట్ కెల్విన్ని సేమ్ ఫోటో అంటే న్యాచురల్ కలర్ ఉంటుంది అక్కడ. అంటే మన న్యాచురల్ కలర్ ఏదైతే రావాలనుకుంటుందో అక్కడ మనము కెల్విన్స్ని పెంచుకుంటూ తగ్గించుకుంటే మనకు తెలిసిపోతుంది ఎక్కడైతే మనకు న్యాచురల్ లైట్ దొరుకుతుందో. ఒకవేళ ఎక్కువ ఎల్లో ఉందనుకోండి తగ్గించుకుంటూ వస్తాం, బ్లూని యాడ్ చేసుకుంటాం. ఎక్కువ బ్లూ ఉందనుకోండి రెడ్ని యాడ్ చేసుకుంటూ వస్తాం. ఇవన్నీ కెల్విన్స్ సెట్టింగ్స్లో ఉంటాయి, ప్రతి కెమెరాలో ఉంటాయి. మనము డ్రామాటిక్గా కావాలనుకున్నప్పుడు కెల్విన్స్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కలర్స్ డిఫరెంట్ కావాలా, క్యాచీగా కావాలా, డ్రామాటిక్గా కావాలా, మనకి డిఫరెంట్ లుక్ కావాలా మన ఇమేజ్ అనుకున్నప్పుడు మనము కెల్విన్స్తో కూడా మనం ఇమేజ్ని అమేజింగ్గా మార్చుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లేదంటే యూస్ఫుల్ అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. జై హింద్.